నేను అనిల్ యూనిట్ వేసుకోలేడు 9 అని వేసుకోలేదు. మర్చిపోయానా దినేష్? మీ యూనిట్ మర్చిపోయానా? 9 వాళ్ళే ఆర్గనైజ్ చేసేది. 76 మనం ఎందుకు వచ్చినా కూడా అయితే దీనివల్ల మన ఏవో ఏదైతే డీను స్టూడెంట్ వెల్ఫేర్ ఉన్నారు కాబట్టి ఫోటో చూడ ఫోటోలో అందరూ ఉన్నారు. ఈ ఫోటో గుండా అది తర్వాత ఈ గంజా ప్యాకెట్ ఆ విషయం వెంటనే మేడం గారి గురించి మేడం కూడా చూశారు. తర్వాత అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గంటంతా కూడా బయటకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా మా అబ్బాయి ఏమన్నా ఎదుగు మీ అబ్బాయి మధ్యపదార్థాలు బానిసలిచ్చింది. తన స్నేహితులు కూడా బానిసలు చేసి మీ అబ్బాయి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. ఆడన్నాడు కదా, రిహాబిలేషన్ సెంటర్ ఆడన్నాడు కదా. డ్రగ్స్ ఎక్కువ తీసుకొని కొన్నంత శరీరం వచ్చి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. సలాడ్ తీరాడ్డం రామయ్య గారు దీనికి సంబంధించి కేసు సంబంధించిన కూడా మేడం గారు అరెస్ట్ చేయడం జరిగింది. మీ పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకు చికిత్స చేసుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఈ మత్తు ఈ సిగరెట్ తాగడం వల్ల దానికి అడిక్ట్ అయిపోతారు. మెయిన్ రాలేదయ్యా దాంట్లో పిల్లడు మళ్ళీ మా పిల్లడు అవుతాడు. మా పిల్లడు కూడా చూస్తాం. మీరు ధైర్యం ఫస్ట్ సెంటర్స్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ అడ్మిట్ చేస్తున్నాము. తప్పకుండా మామ పిల్లడు అవుతాడు, బాగుంటాడు. వేయాల్సిందే రిహాబిలిటేషన్ వేయలేదా? వీళ్ళంత అడిక్టివ్ కదా లేకుంటే పోలీస్ నుంచి డాక్టర్కి వెళ్ళారా చుట్టూ? వారియర్ 2
చచ్చిపోయానికి గురించి యాక్సిడెంట్ చేయడు అని నవ్వుకుంటారు. మీ అబ్బాయికి ఏం కాదు మా సార్ వాళ్ళు చూసుకుంటున్నారమ్మా. బాగున్నాడు, ఏం పర్వాలేదు. ఆగండి ఆగండి. చిన్న 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 ఏదో సార్ వాళ్ళు ఇంజక్షన్ చేసినటువంటి ట్రీట్మెంట్ చెప్తారు. సరే అలాగే. మొదటి రామయ్య గారు బయటకు ఆ విధంగా చిన్నాకు చికిత్స జరిగి తర్వాత ఏమవుతుందో హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్సలు చేసి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత కొద్ది రోజులకు ఏం జరిగిందో పోలీస్ స్టార్ట్ పోలీసులే రామట్లే కదా ఆయన పోలీస్ చెప్పిన ఆయన కూర్చున్నాడు. ఇంకోటి చెప్పాడు ఇందాక ఉన్నాయి కదా పోలీసు అండి షర్ట్ మీద అది అందరికీ ఉంది, బ్లూ షర్ట్ వేసుకున్నాడు. అవునా? వేరే రౌండ్స్ కొట్టే వాళ్ళకి ఊరికి వచ్చాం అంటే వాళ్ళ పని చేసి పనిచేసి ఉంటుంది. కాలేజీలో టాపర్స్ అందరూ సపరేట్గా చేసి వాళ్ళ ఉత్పత్తి కోసం ఇంకా ఉద్యోగం పెట్టేదాని కోసము వాళ్ళు సపరేట్ చేసి వాళ్ళు బోధించడం వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు చదువురాదా, మేము ఫెయిల్ అయిపోతామా, మేము చల్లాలి సార్ అనే కొంచెం మీమాంసలో ఉండి ఇంకా మంచి పదార్థాలకు వాటిని కావడానికి కూడా ఒక కాలం మేమే రాస్తున్నారు. కానీ ఇప్పుడు కాదు మేడం, ప్రతి విద్యార్థి పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి చదువులకు ఏదైనా సందేహం వస్తే వాటిని క్లియర్ చేసి అందరికీ ఉన్నట్టు మనం కూడా పాల్గొంటున్నాం. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి మేడం. ఇప్పుడు దానికి సంబంధించి జిల్లాలో కూడా టాపర్ కాలేజీలో మారి అయితే ఈ విధంగా జరగడానికి ఈ సహాయ సహకారాలు ఈ సేవ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఇద్దరు ఆఫీసర్లు అయ్యారా? ఐడి కార్డు కూడా వచ్చారు. ప్లేస్మెంట్ వచ్చిందయ్యా 13 lakhs ప్యాకేజ్. తీసుకోండి సార్. సాఫ్ట్వేర్ గా జాబ్ వచ్చింది సార్. ఎవ్రీ 10 lakhs సార్ ప్యాకేజ్ కూడా. రాజేష్ మేడం మీకోసం ఏమో 2 రూపాయలు చేస్తానండి. నేను పోయి సెటిల్ అయినాక మాట్లాడి
నిజంగా మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. మా కొడుకు కానీ మహేష్ కానీ ఇంత ఉన్నత స్థితికి పోవడానికి నిజంగా భార్య చేయాలనేవాడు పోలీసు ఈ జీవితంగా మేము అనుకోవట్లేదు సార్. సార్ మంజు గారు మీకు మేము ఈరోజు ఈ ఉన్నత స్థితికి పోవడానికి ముఖ్య కారకులు ఎస్ఐ మేడం, సెల్యూట్ మేడం. ఎందుకంటే సార్ ఏదో చదువు చెప్పి గురువులు వెళ్ళిపోతారని అనుకుంటారు. మా కుటుంబం వెనుకల ఇంత వెన్నట్టు ఉండి మాకు ప్రోత్సాహంలాగా పోలీసు మేడం గారు అయితే మా కుటుంబం పట్ల ఆప్యాయత నిజంగా మేము జన్మజన్మలకు మర్చిపోలేదు. థ్యాంక్ యూ రామయ్య గారు. అది మా ధర్మము. మేము ఈ పిల్లల పేరుకు కన్నం కానీ తల్లిదండ్రులు కానీ అంతకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని గురువులుగా అలా చేశారు సార్. అది తప్పకుండా మా ధర్మము రామయ్య గారు. మీరు ప్రొఫెషన్కు మేము కూడా క్రిస్టియన్ తర్వాత అది మా ధర్మము. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ